హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం 2025లో ఇంటి నుంచి చేయగలిగే టాప్ 5 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, అన్ఎంప్లాయీస్ అయినా ఎవరికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్చువల్ అసిస్టెంట్. ఇది ఒక మినీ ఆఫీస్ జాబ్ లాంటి పని. దీనిలో ఏంటి అంటే మనం కంపెనీకి సంబంధించిన మెయిల్స్ని చెక్ చేయడము, అపాయింట్మెంట్లని సెట్ చేయడము, అవి టైంకి మేనేజ్మెంట్కి గుర్తు చేయడము లాంటివి అన్నమాట. సో అసిస్టెంట్ చేసే పనులన్నీ కూడా ఇందులో మనం చేస్తాం, బట్ ఏంటి అంటే వర్చువల్గా చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆన్లైన్ ట్యూటర్. మీరు ఏదైనా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నా, మీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నా, మీరు వాటిని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మీరే గూగుల్లో ఒక సైట్ ద్వారా కానీ, జూమ్ ద్వారా కానీ మీరు పిల్లల్ని గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ట్యూషన్స్ చెప్పుకొని మనీ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కంటెంట్ రైటర్. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ మీకు ఆర్టికల్స్ రాయడం కానీ, స్టోరీస్ కానీ, లెటర్స్ కానీ రాయడం వస్తే వీటిని రాసుకొని మీరు ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ ఆర్టికల్ వచ్చేసరికి 500 నుంచి 2000 వరకు ఇస్తారు. సో ఇంట్లో కూర్చొని రాయడమే కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్. దీనిలో ఏంటి అంటే కాన్వా, ఫోటోషాప్ వంటివి తెలిసిన వారికి ఇది బెస్ట్ అనమాట. పోస్టర్లు కానీ సోషల్ మీడియాలో డిజైన్స్ చేస్తూ మంచి ఆదాయం పొందొచ్చు అనమాట. పాంప్లెట్స్ కానీ అంటే మా పోస్టర్స్ డిజైన్స్ చేయడం కానీ అట్లాంటివి వచ్చిన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసరికి వాయిస్ ఓవర్. కొంతమందికి వాయిస్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్ వాళ్ళ వాయిస్ని కూడా సెల్ చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండడం, షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండడం, అలా యాడ్స్కి కూడా వాయిస్ ఇస్తూ ఉండొచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్. ఓకే, గురించి ఆదాయం మొదలు పెట్టండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్